ఆడవారు శుక్రవారం రోజు కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఆ లక్ష్మీదేవత ఎక్కడికి వెళ్ళదు. అంతేకాకుండా ఇంకా ఏ ఇంట్లో అయితే ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం లేక బాధపడుతూ ఉన్నారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవత వచ్చి ఆశీర్వదిస్తుంది. అంతేకాకుండా సిరి సంపదలను అష్టైశ్వర్యాలను కూడా కురిపిస్తుంది. అయితే ఆడవారు చేయవలసిన పని ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం సహజంగా శుక్రవారం రోజు అమ్మవారికి ఇష్టమైన రోజు అని పూజిస్తూ ఉంటాము. కానీ అమ్మవారికి ఇష్టమైన రోజున ఇలా చేస్తే అమ్మవారు చాలా సంతోషించి మీ ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళదు, ఇంకా మీ ఇంట్లోనే స్థిర నివాసం కూడా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారు సంతోషపడాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. అయితే శుక్రవారం రోజున ఆడవారు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే లేచి తలంటు స్నానాలు చేయాలి. ఆ తర్వాత దీపాన్ని వెలిగించాలి. ఇక అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి చెంపలకు పసుపుని పెట్టుకొని గంధాన్ని కూడా పెట్టుకొని నుదిటిన కుంకుమని పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే శుక్రవారం రోజున స్నానం చేసేటప్పుడు సుమంగళి స్నానాన్ని చేయాలి. అంటే మనం సహజంగా స్నానం అంటే మామూలుగా చేసి వస్తూ ఉంటాం, కానీ అలా కాకుండా శుక్రవారం రోజు తలంటు స్నానాన్ని చేయడానికంటే ముందు నుదిటిన కుంకుమను ధరించాలి. నుదిటిన కుంకుమను పెట్టుకున్న తర్వాత చెంపలకి పసుపును పెట్టుకోవాలి. అలా పెట్టుకొని స్నానం చేస్తే కనుక ఆ స్నానాన్ని సుమంగళి స్నానం అంటారు. అలా సుమంగళి స్నానం చేసిన తర్వాత దీపాన్ని పెట్టాలి. అమ్మవారికి దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి దీపాన్ని పెట్టి నైవేద్యం చేయాలి. నైవేద్యం కూడా పాలతో వండి ఉండాలి. అమ్మవారికి పాల నైవేద్యం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక శుక్రవారం రోజున పాలతో వండిన నైవేద్యాన్ని పెట్టాలి. ఇక సువాసన అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా ధూపాన్ని వేయాలి, లేదా అగరవత్తులను వెలిగించినా పర్లేదు. ఇక తెలుపు రంగు పూలన్న అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రోజున తెలుపు రంగు పూలను అమ్మవారికి పెట్టాలి. ఇక ఆ రోజున ఆడవారు పసుపు రంగు లేదా ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు చీరలను కట్టుకొని ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు గాజులను వేసుకోవాలి. అలా వేసుకొని పూజ చేస్తే మీ పూజ ఫలం అనేది చాలా బాగా ఉంటుంది. ఇంకా శుక్రవారం రోజున గణపతి టెంపుల్కి వెళ్ళాలి. గణపతి టెంపుల్కి వెళ్ళి గరికమాలను వేయాలి. ఆ గణపతికి గరికమాలను వేస్తే అమ్మవారు కూడా చాలా సంతోషిస్తారు. ఇక మీకు గణపతి దగ్గరికి వెళ్ళడం వీలు కాకపోతే మీ దగ్గరలో శివాలయం ఉన్న పర్లేదు, శివాలయానికి వెళ్ళి బిల్వదళాలతో పూజించాలి, శివాభిషేకాన్ని చేయాలి. ఇలా చేయడం ద్వారా కూడా మీకు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో పాటు ఆ శివపరమేశ్వరుడి యొక్క కటాక్షం కూడా తప్పకుండా కలుగుతుంది. ఇక శుక్రవారం రోజున మీకు తామర పువ్వులు కనుక అందుబాటులో ఉంటే తామర పువ్వులను అమ్మవారికి సమర్పించాలి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ కమలం పువ్వు లేదా తామర పువ్వు, కలువ పువ్వు వీటిలో ఏదైనా పర్లేదు, కానీ అమ్మవారికి అవంటే చాలా ఇష్టం కాబట్టి అందులో ఏ ఒక్కటి దొరికినా సరే మీరు అమ్మవారికి తప్పనిసరి పెట్టాలి. ఇంకా శుక్రవారం రోజున తప్పనిసరి సాయంకాలం సంధ్యాదీపాన్ని కూడా పెట్టాలి. ఇక శుక్రవారం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో వారికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఇక వారింట్లోకి అమ్మవారు వచ్చి స్థిర నివాసం అయితే తప్పకుండా చేస్తారు. కాబట్టి శుక్రవారం రోజు ఆడవారు ఇవి మర్చిపోకుండా చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. హ్యావ్ ఏ వెరీ నైస్ డే.